ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఓయూలో ఫోటో గ్యాలరీని సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. యూనివర్సిటీలో హాస్టల్ ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం దానికి సంబంధించిన లైవ్ మనం చూస్తున్నాం. యూనివర్సిటీలో మరి కాసేపట్లో హాస్టల్ ని ప్రారంభించనున్నారు రేవంత్ రెడ్డి. ఓయూలో ఇప్పుడే ఫోటో గ్యాలరీని సందర్శించారు సీఎం రేవంత్. ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఓయూలో ఫోటో గ్యాలరీని సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం యూనివర్సిటీలో హాస్టల్ ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓయూలో 80 కోట్ల రూపాయలతో కొత్త హాస్టల్ నిర్మాణం చేపట్టనున్నారు. 12,000 మంది విద్యార్థులకి వసతి సదుపాయం కల్పించనున్నారు. రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం. మరో 2 గిరిజన హాస్టళ్లకు రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఓయూ విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం చేయనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఓయూలో ఫోటో గ్యాలరీని సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. యూనివర్సిటీలో హాస్టల్ ని ప్రారంభించనున్నారు. మరి కాసేపట్లో ఓయూలో 80 కోట్ల రూపాయలతో కొత్త హాస్టల్ నిర్మాణం చేపట్టనున్నారు. 1200 మంది విద్యార్థులకు ఈ హాస్టల్ వల్ల వసతి సదుపాయం కలగనుంది. రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం. మరో 2 గిరిజన హాస్టళ్లకు రేవంత్ శంకుస్థాపన చేస్తారు. ఓయూ విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ప్రస్తుతం ఓయూ నుంచి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అలాగే పలు శంకుస్థాపనలు కూడా చేయనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడే సీఎం చేరుకున్నారు. క్యాంపస్ లో యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్, అట్లాగే బాయ్స్ హాస్టల్, లైబ్రరీ, రీడింగ్ రూమ్స్ కి శంకుస్థాపన చేశారు. సీఎం తో పాటుగా మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ తో పాటు ప్రొఫెసర్లు, అట్లాగే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పూర్తి స్థాయిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా దుందిబి హాస్టల్ ను కూడా సీఎం ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితమే దుందిబి హాస్టల్ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇది కొత్తగా కట్టిన క్యాంపస్. సో దీనికి సంబంధించిన శంకుస్థాపనను ప్రారంభించారు. దాంతో పాటుగా 80 కోట్లతో దీన్ని నిర్మించారు. 1200 మంది విద్యార్థులకు వసతి లభిస్తుంది దీనివల్లనని యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. ఇదే రోజు ఇక్కడే ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులతో ముఖాముఖిలో కూడా పాల్గొనబోతున్నారు. సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ పథకానికి సంబంధించిన ఆ పథకాన్ని కూడా ఇక్కడ ప్రారంభించనున్నారు. దాంతో పాటుగా 2 గిరిజన విద్యార్థుల కోసం మరో 2 హాస్టల్స్ కూడా సీఎం శంకుస్థాపన చేశారు. మొదటిసారిగా ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తున్న సీఎం గా రేవంత్ రికార్డు సృష్టిస్తున్నారు అనేది ఓయూ విద్యార్థులు చెప్తున్నారు. కొన్ని సంఘటనల నేపథ్యంలో అటు బీఆర్ఎస్వి, మిగతా విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో, ముట్టడుల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పలువురు విద్యార్థులను కూడా అరెస్ట్ చేశారు. ముందుగానే ముందస్తు అరెస్టులు కూడా పలువురిని చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఓయూ అంతా పోలీసు దిగ్బంధంలో ఉన్నప్పటికీ కూడా సీఎం ఠాగూర్ ఆడిటోరియంలో కొద్దిసేపట్లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రైట్, థాంక్యూ ప్రభాకర్. ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఓయూలో ఫోటో గ్యాలరీని సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. యూనివర్సిటీలో హాస్టల్ ని ప్రారంభించనున్నారు రేవంత్ రెడ్డి. హాస్టల్, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ ప్రారంభం కానుంది. ఓయూలో 80 కోట్లతో కొత్త హాస్టల్ నిర్మాణం చేపట్టనున్నారు. 1200 మంది విద్యార్థులకు ఈ హాస్టల్ ద్వారా వసతి సదుపాయం కలుగనుంది. రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం. మరో 2 గిరిజన హాస్టళ్లకు రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఓయూ విద్యార్థులతో ముచ్చటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.